ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? రోజాకి రిసెప్షన్ చేస్తానని మాటిచ్చాను. దానికి కోడలుగా స్థానం ఇస్తాను అని చెప్పాను. ఎందుకిస్తున్నాను, ఎప్పుడిస్తున్నానో చెప్పానా? దీక్ష విషయంలో నేనిచ్చిన మాట తప్పలేదే. నా పెద్ద కోడలంటే దీక్షే. సర్లే వదినా, ఎప్పుడు ఈ మాటలే చెప్పి మా నోరు మూయిస్తున్నావు. నీ వైపు నుంచి ప్రయత్నం మాత్రం ఏమీ జరగట్లేదు. జరుగుతున్నాయి. అన్నీ మీకు చెప్పి చెయ్యాలా? రోజాకి అరుణ్కి రిసెప్షన్ అరేంజ్ చెయ్యాలి అంటే ఆ రాజమణిహారం తీసుకురావాలి. ఆ రాజమణిహారం తీసుకొస్తేనే ఈ రిసెప్షన్ జరుగుతుంది అని చెప్పాను. ఒకవేళ తీసుకురాకపోతే? అదే, అక్కడే దాన్ని లాక్ చేశాను. ఒకవేళ రాజమణిహారం తీసుకురాని పక్షంలో అది ఛాలెంజ్ చేసి చెప్పినట్టు అరుణ్కి డివోర్స్ ఇచ్చేసి శాశ్వతంగా మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. నిజమా? అలా మాటిచ్చింది కాబట్టే అందరి ముందు రిసెప్షన్ అనౌన్స్ చేశాను. ఆ రాజమణిహారం అది ఎలాగూ తీసుకురాలేదు. ఇచ్చిన మాట ప్రకారం అరుణ్కి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది వాడి జీవితం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అదే రిసెప్షన్లో అరుణ్ దీక్షల పెళ్లి అనౌన్స్ చేస్తాను. ఇది నా ప్లాన్, మీ ప్లాన్ కాదు. ఊరికే ఆవేశపడకుండా లోపలికి వెళ్ళండి. వెనకింత జరిగిందని మాకేం తెలుసోదునా? తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి. వెళ్ళిపోతానని నువ్వు, పెళ్లి జరగకపోతే ఏం చేస్తానో తెలుసా అని మీ ఆయన బెదిరించడం కాదు. దీని వెనక ఇంత కథ ఉందని నాకు తెలియదు కదమ్మా. తెలుసుకోవాలి, ఆవేశపడ్డం కాదు. అప్పుడప్పుడు ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. వెళ్ళండి. పదా రామ్మా. రావే. అనవసరంగా ఏదేదో అనుకున్నాం. ఓ జూలియట్, నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయావు. 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 ఆ రాజమణిహారాన్ని అందరి ముందు రోజా మెడలో వేసి అప్పుడు అందరికీ పరిచయం చేస్తాను. అక్క మణిహారం తెస్తాను అని ఎలా ఒప్పుకుంది? హారం తన దగ్గర లేదు. తన దగ్గర లేని దాన్ని తీసుకొస్తానని అమ్మగారికి ఎలా హామీ ఇచ్చింది? ఒకసారి ఆ హారం విషయంలోనే అమ్మగారి చేతిలో దెబ్బలు తిన్నది. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తుంది. అసలు ఏం చేయాలనుకుంటుంది? ఈసారి ఏదైనా తేడా వచ్చింది అంటే అమ్మగారు అస్సలు ఊరుకోరు. ఒకసారి దెబ్బలు తిన్న తర్వాత కూడా ప్లాన్ చేస్తుంది అంటే అక్కని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసుంటుంది. నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయావు. ఓ జూలియట్, నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయావు. ప్రేమ్బాబు ఏం చేస్తున్నాడు అక్కడ? శాశ్వతంగా నిలిచిపోయావు. ఓ జూలియట్,
నువ్వు నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయావు. ఆ, ఏంటి లాయర్ బాబు, సార్ ఇచ్చిన డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నారా? అరగంట నుంచి ఆ ఒక్క డైలాగే ప్రాక్టీస్ చేస్తున్నాడు జలసీ బాబు. రేయ్, మొహం పగిలిపోద్ది. ఎవడ్రా జలసీ బాబు? ఒకటో రెండో నాకు వచ్చాయిలే. నేను డైలాగ్స్ బాగా చెప్పగలను కాబట్టే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక డైలాగే ఇంతసేపు ప్రాక్టీస్ చేస్తే మిగతా డైలాగులన్నీ ఎప్పుడు చెప్తారు బాబు? ఒక్కటొచ్చిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఈ డైలాగ్ వచ్చేసింది. కావాలంటే చెప్తాను, చూస్తావా? జూలియట్, నీ పరిచయం నాకు వరం. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆ ఇంద్రధనస్సు నువ్వై నా ముందు నిలబడినట్టు నా మనసులో చిన్న కలవరం. నన్ను నేను మర్చిపోయిన ఆ క్షణం నుంచి నువ్వే నేనై బ్రతుకుతున్నాను ఈ క్షణం వరకు. ఆ, మ్, నీ మనసులో ఇంత చోటివ్వు. నా బ్రతుకు ఇందాకటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానన్నా, ఇదేనా ప్రేమ్? నువ్వు నేర్చుకున్న డైలాగ్ నేను చెప్తాను చూడు. జూలియట్, నీ పరిచయం నాకు వరం. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఇంద్రధనస్సు నువ్వై నా ముందు నిలబడినట్టు మనసులో చిన్న కలవరం. నిన్ను మర్చిపోయిన ఆ క్షణం నుంచి నువ్వే నేనై బ్రతుకుతున్న ఈ క్షణం వరకు నీ మనసులో ఇంత చోటివ్వు. నా బ్రతుకంతా నీకిచ్చేస్తాను, నీ కోసమే బ్రతికేస్తాను. చూసావా ప్రేమ్, నీకంటే నేనే బాగా చెప్పాను. తనకంటే నేనే నీ పక్కన పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయగలను. నన్ను కాలేజ్ కి తీసుకెళ్ళు. ఆ రోమియో క్యారెక్టర్ నేను చేస్తాను. చిట్టి, అవి మనుషులు వేసే నాటకాలు, రోబోలు వేసే నాటకాలు కాదే. డైలాగ్స్ బాగా చెప్తున్నాను కదా. కానీ ఆ క్యారెక్టర్ కి ఆల్రెడీ ప్రేమ్ బాబు సెలెక్ట్ అయిపోయాడు. నువ్వు చెప్పడం కాదు, వీలైతే ప్రేమ్ బాబుకి నేర్పించు. ప్రేమ్ కా నేను నేర్పించాలా? నో. అరే, ఏమైందిరా చుట్టూ నీకు? రాను రాను ప్రేమ్ బాబు అంటేనే పడకుండానే వస్తుంది. సర్లే, వాడి గోల వదిలేచాం. ఇంకోసారి చెప్తాను చూడు. ఓ జూలియట్, నీ పరిచయం నాకొక వరం. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఇంద్రధనస్సు నువ్వై నా ముందు నిలబడినట్టు మనసులో ఒక చిన్న కలవరం. ఆ. నన్ను నేను మర్చిపోయిన ఆ క్షణం నుంచి నువ్వే నేనై బ్రతుకుతున్నాను ఈ క్షణం వరకు. నీ మనసులో ఇంత చోటివ్వు. నా నా- ఆ, నా బ్రతుకంతా నీకిచ్చేస్తాను.